Hi friends, good morning. After a long back, both teams are playing qualifiers. Both teams will be happy and పంజాబ్ ఈ మధ్యలో ఎప్పుడు రాలేదు, మళ్ళీ ఇప్పుడు క్వాలిఫైర్కి వచ్చారు. అండ్ ఫ్రమ్ ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చాలాసార్లు వచ్చినా సరే వాళ్ళు ఎలిమినేట్ రావాల్సి వచ్చింది. ఈసారి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అండ్ లాస్ట్ మ్యాచెస్లో బోత్ టీమ్స్కి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. పంజాబ్ బాగా బౌలింగ్ వేశారు, ఆ బౌలింగ్లో కొంచెం వీక్నెస్ ఉంది, అది లాస్ట్ మ్యాచ్లో బాగా వేశారు కాబట్టి వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు. అండ్ ఫ్రమ్ ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి హై చేసి వచ్చారు అండ్ అది వాళ్ళకి ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ప్లేఆఫ్స్లో ఎడ్జ్ అనేది చెప్పడం కొంచెం కష్టం, బట్ సమ్హౌ ఐ ఫీల్ ఆర్సీబీ హ్యాస్ దట్ ఎడ్జ్ బికాస్ ఆఫ్ సీనియర్ క్యాంపెయినర్స్ అండ్ ఆ బౌలింగ్ అయితే బాగుంది. అండ్ 2 టైమ్స్ కూడా వాళ్ళని పంజాబ్ బ్యాటింగ్ని ఆర్సీబీ బౌలింగ్తో ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈరోజు కూడా అదే ప్లాన్తో వద్దాం అనుకుంటారు. ఇనీషియల్గా ఓపెనర్స్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తారు విత్ భువనేశ్వర్ అండ్ తుషార్ హ్యాజిల్వుడ్ అండ్ వాళ్ళైతే చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఓపెనింగ్ మీద ఆ డిపెండెన్స్ అనేది ఇప్పుడు తగ్గినా సరే ఓపెనింగ్ నుంచి ఆ స్ట్రైక్స్ అనేవి రావాలని వాళ్ళు చూస్తారు కాబట్టి యాక్చువల్లీ ఆ ఓపెనింగ్తో స్ట్రైక్స్ రావాలి. అండ్ మిడిల్లో స్పిన్నర్స్ని ఇంగ్లీష్, నెహల్ వాద్రా, అఫ్కోర్స్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళు బాగా ఆడాలని వాళ్ళ ప్లాన్ అయితే ఉంటుంది. వీళ్ళు దాన్ని తిప్పుకొట్టాలని చూస్తారు. అఫ్కోర్స్ కృణాల్, శ్రేయస్ శర్మ కొంచెం చూసుకోవాలి, ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు కాబట్టి. అండ్ అఫ్కోర్స్ భువి బాగా వేస్తాడు జనరల్గా, లాస్ట్ మ్యాచ్లో కూడా బాగానే వేసాడు అండ్ ఈ మ్యాచ్లో కూడా బాగానే చూస్తాడు. లాస్ట్ టైమ్స్ వీళ్ళిద్దరు ఆడినప్పుడు ఆ ఫినిషింగ్కి పంజాబ్ బాగా కష్టమైంది. అది ఆ పాయింట్లో ఆర్సీబీ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే ఆ సైకలాజికల్ ఇచ్చిందని. శశాంక్ని అండ్ మార్కస్ స్టాయినిస్ని ఆపాలని వాళ్ళు చూస్తారు. విషయానికి వస్తే ఐ ఫీల్ కైల్ జేమిసన్ ప్లేస్లో బాట్లెట్ని తీసుకొచ్చి మార్క్ యాన్సన్ ప్లేస్లో చాహల్ని తీసుకొస్తే బాగుంటుందని పంజాబ్ సైడ్ నా ఫీలింగ్. అండ్ ఫ్రమ్ ఆర్సీబీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ చేంజెస్ హ్యాజిల్వుడ్ కానీ టిమ్ డేవిడ్ కానీ వస్తారని అన్నారు. ఇద్దరు వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే టిమ్ డేవిడ్ వస్తే చాలా ప్లస్ అవుతుంది. హ్యాజిల్వుడ్ రాకపోయినా అంటే తుషారా బాగానే వేస్తున్నాడు కాబట్టి ఒకసారి ఏమవుతుందంటే బౌలర్ ఆ ఇంజురీ నుంచి వస్తున్నప్పుడు కొంచెం ఆ రస్టీనెస్ అనేది కనపడుద్ది, ఇంపార్టెంట్ గేమ్ కాబట్టి. అండ్ కంప్లీట్గా కనపడుద్దని కాదు, ఈస్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్. అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ ఓపెనింగ్ని వీళ్ళకి మంచి ఓపెనింగ్ ఉంది, ఆ ఓపెనింగ్ నుంచి మంచి స్ట్రైక్స్ రావాలనుకుంటారు. బట్ ఓపెనర్స్ని వీళ్ళు హర్షదీప్ సింగ్ అండ్ హర్ప్రీత్ బ్రార్తో కూడా అటాక్ చేయించినా ఐ డోంట్ ఫీల్ సర్ప్రైజ్డ్, బికాస్ ఆ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ అండ్ ఫాస్ట్ బౌలర్స్తో అటాక్ చేస్తారు ఈ రైట్ హ్యాండ్ కాంబోని. అండ్ రజత్ పాటేదార్ మీద కొంచెం ప్రెషర్ పెట్టాలని చూస్తారు, ఫామ్లో లేడు కాబట్టి. అండ్ మయాంక్ అగర్వాల్, జితేష్ శర్మ, మయాంక్ అగర్వాల్ ఆడటం మాత్రం చాలా ప్లస్, ఎందుకంటే మిడిల్ ఆర్డర్స్లో అలా ఆడటం ఎప్పుడు చూడలేదు మయాంక్ అగర్వాల్ నుంచి. ఫినిషింగ్ ఎలా ఉంటుందో కూడా చూసుకోవాలి, ఎందుకంటే టిమ్ డేవిడ్ వస్తాడా రాడా అనేది ఒక క్రూషియల్ ఫ్యాక్టర్ అవుద్ది. ఎందుకంటే హర్షదీప్ వాళ్ళని కౌంటర్ చేయాలంటే టిమ్ డేవిడ్ ఉండాలి కాబట్టి అయితే చూస్తాం, ఎందుకంటే క్వాలిఫైర్ బోత్